బర్త్ ఆఫ్ లార్డ్ రామ. అయోధ్యలో ఆకాశంలో ఒక స్వర్ణ కాంతి ప్రకాశించింది. దశరథుడు ప్రతిరోజు ఆయన భక్తితో దేవతలకు ప్రార్థించాడు. అతని భక్తికి దేవతలు కరుణ చూపించారు. శుభాకాంక్షలతో ఒక ప్రత్యేక శిశువు జన్మించాడు, శ్రీరాముడు. చిన్న రాముడి మృదువైన చిరునవ్వు స్వర్ణకాంతి చుట్టూ ఉంది. అయోధ్య ప్రజలు చాలా ఆనందపడ్డారు. ఆకాశం నుంచి పువ్వులు కురిశాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. శ్రీరాముని జననం మంచి మరియు ధర్మాన్ని తీసుకువచ్చేందుకు జన్మించాడు. జై శ్రీరామ్. విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి మరియు లక్ష్మణుణ్ణి ఆశ్రమానికి తీసుకెళ్లారు. రాముడు ధర్మం గురించి తెలుసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. లక్ష్మణుడు తన సహచరుడిగా పక్కన ఉన్నారు. ఆశ్రమంలో రాముడు కొత్త పాఠాలు నేర్చుకున్నాడు. దివ్య బాణాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నారు. ఇది బాలరామాయణంలో ఒక ముఖ్య ఘట్టం. ధర్మం, శక్తి మరియు శాంతి పాఠాన్ని చూపిస్తుంది. అరణ్యపు మధ్యలో ప్రకృతి సౌందర్యంతో నిండిన చోట విశ్వామిత్రుడు మహర్షి రాముడి, లక్ష్మణుడి వద్దకు వచ్చి ప్రశాంతంగా అడిగారు, ఈ అరణ్యాన్ని భయంకర రాక్షసుల నుండి రక్షించగలరా? అప్పుడు అరణ్యపు లోతుల్లో ఎరుపు కాంతులతో కళ్ళు వెలిగించే రాక్షసుడు కనిపించారు. ప్రతి మూలలో ప్రమాదం దాగి ఉంది. కానీ రాముడు, లక్ష్మణుడు ధైర్యంగా నిలిచారు. రాముడు బాణాలు రాక్షసులపై కాస్తే లక్ష్మణుడు తన వేదనతో వారిని ఎదుర్కొంటూ సంహరించాడు. భక్తి మరియు ధైర్యం శక్తిగా మారింది. విశ్వామిత్ర మహర్షి రాముని, లక్ష్మణుని ధైర్యాన్ని, పుణ్యాన్ని చూసి సంతోషించారు. రాజ్యాన్ని విడిచి వనవాసానికి అడుగుపెట్టిన రాముడు, లక్ష్మణుడు అది కేవలం అడవిలో ప్రయాణం కాదు, అది ధైర్యానికి మొదటి పరీక్ష. అరణ్యం నిశ్శబ్దంగా ఉంది, కానీ ఆ నిశ్శబ్దంలోనే దాగుంది ప్రమాదం. ప్రతి అడుగు ఒక ప్రశ్నగా మారింది. లక్ష్మణుడు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉన్నాడు. అన్న రాముణ్ణి కాపాడడం అదే అతని ధర్మం. రాముడి ముఖంలో భయం లేదు, ఆయన కళ్ళల్లో ధర్మం ఉంది. శాంతిలోనే నిజమైన శక్తి దాగి ఉందని అరణ్యం చూసింది. అరణ్యం తన అసలైన రూపాన్ని చూపించింది. కానీ రామలక్ష్మణుల ధైర్యం ముందు ఆ సవాళ్లు నిలవలేకపోయాయి. ఈ వనంలో రాముడు, లక్ష్మణుడు గెలిచింది యుద్ధాన్ని కాదు, తమ ధైర్యాన్ని, తమ ధర్మాన్ని. ఇది వనవాసంలో మొదటి విజయం. అరణ్యపు మధ్యలో విశ్వామిత్ర మహర్షి యాగం సాగుతోంది. ఆ యజ్ఞం ధర్మానికి ప్రతీక, శాంతికి మూలం. అంతలోనే ఆకాశం చిక్కలయ్యింది. శుబాహు, మరీచుడు యజ్ఞాన్ని భంగం చేయడానికి భయంకరంగా దూసుకొచ్చారు. అదే క్షణంలో రాముడు ముందుకు వచ్చాడు. ఇది యుద్ధం కాదు, ఇది ధర్మ రక్షణ. రాముడి బాణం గర్జించింది. ఆ విద్యాశక్తికి ఆకిడికి బహు క్షణంలోనే అంతమైపోయాడు. యాగం విజయవంతం అయ్యింది. విశ్వామిత్రుడు మహర్షి రాముడి వైపు గర్వంగా చూసి శిష్యులు ఇచ్చారు. ఇది రాముడి శక్తికి ప్రపంచం చూసిన మొదటి అప్పుడు మహర్షి గౌతముని ఆశ్రమం. ఇప్పుడు నిశ్శబ్దంగా నిలిచిన అరణ్యం. అక్కడే ఉంది శాపగ్రస్తురాలైన అహల్య. ఒక అపార్థం, ఒక శాపం అహల్యను రాయిలా మార్చింది. సంవత్సరాలుగా విముక్తి కోసం ఎదురు చూస్తోంది. అదే సమయంలో విశ్వామిత్రుడితో పాటు రాముడు, లక్ష్మణుడు ఆశ్రమానికి చేరుకున్నారు. రాముడి పాదం ఆ రాయిని తాకిన క్షణమే అది కేవలం స్పర్శ కాదు, అది కరుణకు రూపం. శాపం కరిగిపోయింది, రాయి
జీవమయ్యింది. అహల్యకి విముక్తి లభించింది. రాముడు ఎవరినీ శిక్షించడు, కరుణతో విముక్తి ఇస్తాడు. ఇదే రామనామ మహిమ. Iotu Roger MKI Sund Ara May Ne A Roju. Ryu Yanakutanakumada Sitakus Neatudini and Shukavada Niki Sway and Valuerba U Chase Oru. Ani Rayulu. Yuva Rayulu Ravadum. Modal. Adam Modal A Indi. Beer Ilo Ava Rudi Hayange. Bailangan Naro Chudiyali. Ati Uvishale Adi Hunt Su. Judula Bailan to Darnini at Tagalova. To matrimisi to new pelikie RH Udoni Prada RSH in CheHu. Balaram Udu Dihayang A and Munduka Uvakkai. Dihant Sunu etc. Hi. రాముడు సీతమ్మతో కలిసి అయోధ్యకి తిరిగి వచ్చారు. అక్కడ ఏమైందంటే ప్రజలు, రాజులు, దేవతలు రాముణ్ణి చూసి ఎంతో సంతోషపడ్డారు. మరియు అప్పుడు ఏమైందో తెలుసా? రాముణ్ణి సింహాసనంలో కూర్చొని రాజుగా అలంకరించారు. ఎందుకంటే రాముడు ధైర్యం, ప్రేమ, సత్యంతో ప్రతి ఒక్కరి కోసం ఆదర్శంగా నిలిచారు. అయోధ్యలో ప్రజలు సంతోషంతో పల్లకి చూస్తూ రాముడు సీతతో కలిసి ఎలా జీవిస్తున్నాడో చూడగానే అందరూ మధురమైన చిరునవ్వుతో ఆశీర్వదించారు. ఇలా రాముడు సీతమ్మతో కలిసి రాజాభిరామంగా ప్రజల కోసం ధర్మాన్ని పాటిస్తూ పాలించాడు. ఏమిటంటే ఇది మనకు చెప్పేది ధైర్యం, ప్రేమ, సత్యం మన జీవితంలో ఎప్పుడూ మార్గదర్శంగా ఉండాలి. రాముడు రావణుణ్ణి ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చారు. అందరూ దీపాలు వెలిగించి ఆనందించారు. అందుకు మనం దీపావళి జరుపుకుంటాం.